నిఘా తెలుగు టీవీకి స్వాగతం. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గోపవారిపాలెం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖిగా నిర్వహించారు. రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి వరుసగా అండదండలు లభిస్తున్నాయని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ, పందిళ్లకు ఎకరాకు ₹1,00,000 సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటు, 24 గంటల్లో ధాన్యం చెల్లింపులు తమ సంకల్పం నిదర్శనమన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో రైతులు నిర్లక్ష్యం, కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. బెంగళూరు నుంచి టూరిస్ట్ రాజకీయాలు రైతన్న మీకోసం ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి రైతుకి అభినందనలు. రైతు బిడ్డ చంద్రన్న ఆశయం ఒకటే, మా ఈ రైతే రాజు, ఇది రైతే రాజు అన్న చంద్రబాబు గారికి రైతులందరూ జయజయలు పలుకుతా ఉన్నారు. రైతుల ఆర్థిక ప్రగతే ఆశయం, రైతులు సంతోషంగా ఉండటమే మా ఆనందం. ఇది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అందుకోసమే ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ రైతాంగానికి 90% సబ్సిడీ ఇస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. కూరగాయల తోటలకి పందిళ్ళు వేసుకోవడానికి ₹1,00,000 ఇస్తా ఉంది ప్రభుత్వం. అలాగే ఈ రోజు సకాలంలో ఎరువులు, విత్తనాలు అన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగానికి కొండంత అండగా నిలబడ్డది ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ పరికరాలని సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వం. డ్రోన్లు ఈ రోజు ₹8,00,000 సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఆ విధంగా ఈ రోజు రైతులు గిట్టుబాటు ధర ఇచ్చారు. పొగాకు కొన్నారు, ధాన్యం కొనుగోలు చేశారు, మరి వాళ్ళకి 24 గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా రైతులు పండిన పంటకి ఒక పక్క గిట్టుబాటు ధర ఇస్తూ వెంటనే కొన్ని రైతులు కొన్నంత అండగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏం చేశారు? ధాన్యం కొంటే డబ్బులు ఇవ్వలే. ఇది ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం. సంవత్సరం అయినా ధాన్యం కొన్న రైతులకి డబ్బులు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటి? చంద్రబాబు గారు రైతు బిడ్డ అయితే, చంద్రబాబు గారు రైతు బిడ్డ కాబట్టి, మట్టి వాసన తెలిసిన వాడు కాబట్టి చంద్రబాబు గారు ఈ రోజు రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు. తప్పుడు కేసులు పెట్టినటువంటి జగన్, రైతుల్ని వేధించినటువంటి జగన్, రాష్ట్రంలో అనేక మంది మీద అరాచకాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించిన ఆయన ఏమంటారండి? ఫ్రాక్షన్ బిడ్డ అన్నారు. నువ్వు ఫ్రాక్షన్ ప్రోత్సహించావు కాబట్టి నువ్వు ఫ్రాక్షన్ బిడ్డవయ్యావు. ఎన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారు, వేల మంది బలైపోయారు. ఈ రాష్ట్రంలో వందలాది మంది చనిపోయారు, హత్యలు, రాజకీయ హత్యలకు గురైపోయారు, వేలాది మంది జైలు పాలయ్యారు, తప్పుడు కేసులు గురయ్యారు. ఒక ఫ్రాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరిగింది అదే. అవినీతి, దోపిడీ, అరాచకాలు తప్ప మీరు రైతులకు చేసింది ఏంటి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని. మైక్రో